ఈ వీడియోని కొంచెం కూడా ఎడిట్ చేయకుండా డైరెక్ట్ పెట్టేస్తున్నా. ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. సో వెళ్ళిన తర్వాత ఆడ లాగ్ చేస్తాం మొత్తం అన్నీ. క్యాంప్ ఆపుతా మరి దాని ఎందుకు ఇచ్చారు? మరి క్యాంప్ ఏంద్ర క్యాంపు ఏమొత్తి అమ్మా ఇది క్యాప్. ఆడు గుండు ఆడు ఈ క్యాప్ దెంగేసింది. అట్లా ఉంటుంది అప్పుడప్పుడు. క్యాపులు పోతుంటాయి, అన్నీ పోతుంటాయి, చూసుకుంటూ పోవాలి. అసలే వీనికి ఉన్నది గుండు చూడండి, చూసారు కదా గుండు. క్యాప్ ఎగిరిపోయింది. ఎగిరిపోలే, ఎగిరి కొట్టింది. నా చెయ్యి టచ్ చెయ్యే పోయింది. కాకపోతే వీడి గుండు కాదు, వీందే కదా ఎగిరిపోయింది. మంచిగా సార్ మంచిగా కాబట్టి అంటే ఇప్పుడు నేను లంగనా సేమ్ మళ్ళీ దగ్గర కొడుతుంది క్యాప్ బయట పడేసిన అది కాదు. ఎందుకు అంత స్పీడ్ అంటున్నాను. చుట్టూ స్మెల్ ఏంది ఏంది అంటున్నా. చూడకు నువ్వు చూడకు, ఇక వీడి చూడడు, నేను కళ్ళ మూసుకుంటా. ఇవన్నీ చక్కగా పొలాల పోయి కింద పడుతుంది అంతే. అంత మించి ఏం కాదు. మాకే తలుగుతారు. మీరు కూడా కొంచెం వల్ల కామన్ సెన్స్ ఉంటుంది. మీరు ఇద్దరం ఎప్పుడు బండి మీద పోయినా ఆల్మోస్ట్ ఇట్లాంటివే ఎదురవుతాయి. అదేందేమో నాకు కూడా తెలియదు. చూపిస్తా ఇంకెన్ని చూద్దాం. ముందుకెళ్ళి నాకు వచ్చి నేను చూస్తాం, ప్లస్ మీకు చూపిస్తాం. మా కట్టుమాట ఏంటో మీకు కూడా తెలియాలి. చూడండి. వీడు పాపాత్ముడు. ఎన్ని సంవత్సరాలు పాపాలు చేసి, సంవత్సరం మొత్తం పాపం చేసి, ఇప్పుడేమో దేని మొక్కని పుణ్యాలు చేద్దామని చూస్తున్నాడు. ఒక్కరితో అనిపిరా చాలు. నేనే అంటున్నా ఇంకేంది. అయితే ఫోటో తీసుకున్నా సార్ చూస్తారు సార్ చూడరా మచ్చా. వీడియో వెంట చూస్తే చెక్కుతారు నన్ను గుళ్ళుండి బూతులతో. తప్పు మా ఇది. ఇగో ఇప్పుడు కొబ్బరికాయ బండి పెడతాం. నేను కొబ్బరికాయ తింటా, నాకు చాలా ఇష్టం. మన బండి చూపిస్తా. అనుకున్న బండి అని మాత్రం కూడా నన్ను అనుకో నరికేస్తా. పెట్టుపో, ఇంకా నన్నేం చూపిస్తాను. ఇది మనం తీసుకొచ్చిన హార్వెస్టర్ R15. సారీ R15 ఇది. వీడోడో తెలుసు కదా. పాపాత్ముడు అంటే వీడే. మనమేమో మంచోళ్ళం, వీడు పాపాత్ముడు. పాపాత్ముడు కదా సార్. మంచోళ్ళు చూడరా నిన్ను మంచోడు అని చెప్పింది మీ మా ఫ్రెండ్స్. సరే అయ్యి చెప్పులు చెప్పలేను మా మనకి వేసుకున్నా కాబట్టి. ఇష్టపెట్టా ఆడికి ఆ టెంపుల్ పోద్దాం. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర వస్తున్నాం. కూడా వేస్ట్ దీని పేరు గురించి, వీని గురించి మనం చెప్పి ఇట్లా పెద్ద వేస్టే. మీరు మా గురించే మాట్లాడతారు. చెప్తా సార్, చెప్తా నేను ఇట్లా. అంటే మళ్ళీ ఎక్కడ ఉంది టెంపుల్. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాం మీకు ఏముంది. వచ్చినాం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చి విత్ ఆంజనేయ స్వామి టెంపుల్ మొత్తం వ్యూ చూపించాలంటే మన వల్ల కాదు. ఫస్ట్ కాళ్ళు కడుక్కోవాలాడ. తినండి. ఏం పెడతారు మళ్ళీ అన్నదానం తింటారా? అది మీరు కూడా రండి, వచ్చి తినండి. ఎడ పెడతారు? 3:30 పెడతారు ఇక్కడ సాయిబాబా టెంపుల్. 3:30కా? ఓకే, వెళ్దాం. తిని ఫుడ్ టేస్ట్ ఎట్లుందో చెప్దాం. సో టేస్ట్ అంటే బాగానే ఉంటుండొచ్చు, కానీ మనోడు ముఖం చూడండి.
పొద్దుతే ఈరోజు తిడితే బాగుండదు, రేపు చూసుకుందాం. రేపు నేను చూసా నీ క్యాప్ అయితే రౌడీ హీరోగానే నువ్వు. రౌడీ కాదు నువ్వు, హీరోగానే నువ్వు. అందరు మననే చూస్తారు, అసలు మనం పెద్ద ఇంట్రోవర్ట్ గల్లము. గట్టి మాట్లాడితే ఇజ్జవుతుంది మామ, ఏం చేయమంటారు. నిజం చెప్పాలంటే ఫోను చేతులు పట్టుకొని పైకి లేపడానికి కూడా ఎట్లా అనిపిస్తుంది, ఎందుకంటే పెద్ద ఇంట్రోవర్ట్ గలం కదా మనము. ఇంత ముందరికి ఇప్పటికి ఇంత క్రౌడ్ చేంజ్ అయింది కదమ్మా. కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కొబ్బరికాయలు తెంపుకోవాలి. మనకున్న దూరకు ఇక్కడ ఫోటోస్ నాట్ అలౌడ్ ఉంది, ఫొటోస్ అండ్ వీడియోస్. కానీ మనం వినాం కదా, అందుకే మేక మంచిగా ఉందిరా, మేక మంచిగా ఉంది. జెర్సేపు అయితే కూరగా అవుతుంది అది. పోతుండు బ్రో, పోతుంది 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 మేక పోతుంది. ఎప్పుడు ఐస్ క్రీమ్ తినడు, తిరుగుడు. ఏం చేతిలో లేదనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను అదే చెప్తున్నా, ఈడికించి ఉంది కళ్ళు లొట్లు పోతే వీడియో తీసుకోమంటే రెండు కళ్ళు అంట తీసుకుంటా సార్. ఇప్పుడు కళ్ళు ఏం వద్దు, పత్తి అయిపోయింది. మన ఫ్రెండ్స్ తినవరు వీళ్ళేనా, వీడు వాడు మన ఫ్రెండ్స్ వాళ్ళంతా. వీడెప్పుడు కళ్ళు పెడతారు, వీడేమో తీసుకుందాం అంటాడు. పైసలు చూస్తే ₹1 లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, ఆయన ఏమోడ కళ్ళు పోస్తుండు. ఈ వీడియో తీసినట్టు చూసిండు అనుకో, ఆ కళ్ళు కుండుంటా చూడు మా దాన్ని ఏమంట, అది అనుకొని దింగుతాడు మళ్ళీ నెత్తి మీద. లొట్టి అంట, మనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకేం చూస్తారు, వాడు ఐస్ క్రీమ్ చూడు ఎట్లా ఏంటుండో. సాయి సాయి మాట్లాడరా ఏదాని ఒకటి. నేను మాట్లాడితే మీరు తట్టుకోలేరు ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ అడుగుని తింటారు నీకు, సాయి గారు పద్ధతి కాదు ఇది. నేను కొనిచ్చిన ఐస్ క్రీమా, అది నేనే పైసలు ఇచ్చింది నేనే, దానం చేసిన నేనే. ఆయనకి పైసలు దానం చేసిందంట. నేను ఐస్ క్రీమ్ దానం చేస్తా మా అడుక్కునేటోళ్ళకి నేను రోడ్డు మీద అట్లనే అనుకొని ఇచ్చేసిన నేను. అడుక్కునేటోని కన్నా ఆత్మానం ఉంటాడు వీడు. అయ్యో ప్రశాంతంగా ఐస్ క్రీమ్ గట్రా తినండి. వీడు కెమెరా మీద పడ్డదిరా. అరే ఏంద్రా మోకాలు, కొంచెం లాంగ్ పెట్టి లాంగ్ పోతున్నా ఇంటికి. అరే వాడు లాచుకున్నాడు, ఎందుకు చేస్తుంటారు అట్లా. ఓకే కన్నీడు పడ్డాడు చాలు మనకి. ఓకే సమాప్తమి, ఈ బ్లాగ్ సమాప్తమి. లాచుకున్నాడు.